గ్రామ సెక్రటరీ జై శ్రీరామ్. మాతాకి జై. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మాత అంటే అమ్మకి ప్రధాన స్థానం ఉన్నది. మనకి ముగ్గురు అమ్మలు. ఒకటి అన్నతల్లి అయితే, రెండవది జగన్మాత, మూడవది భారతమాత. ముగ్గురు యందు సమాన భక్తి ప్రవృత్తులు ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా జాతి కుల మత వివక్ష లేకుండా అందరికీ కూడా భారతదేశం అంటే, భారత మాత అంటే గౌరవం, భక్తి ప్రభుత్వం ఉండాలి. ఒక బాధ్యత ఉండాలి. భారతదేశమందు, భారత మాత యందు, భారత జాతి యందు ప్రతి వారికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతని ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్కల్మషంగా ప్రతి వ్యక్తి కూడా నిర్వర్తిస్తూ భారత మాతకి కృతజ్ఞులమై ఉన్నాము. భారత మాతకి జై. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సుబ్బారావు గారి భాషని మాట్లాడుతూ కోరుచున్నామండి. రండి సార్, రండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. భారతదేశానికి వారసులైనటువంటి మనందరూ కూడా ఈరోజు భారతమాత 16వ వార్షికోత్సవ దినాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. దానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. భారతమాత గురించి, భారతదేశం మనందరికీ తల్లి. మన తల్లికి మనం ఎంత పవిత్రంగా అయితే చూసుకుంటామో, మనకి దేశాన్ని గర్వకారణమైనటువంటి మన భారతమాత కూడా అంత గర్వంగా చూసుకోవాలి. ప్రతి వారికి కూడా దేశభక్తి అనేటువంటిది ఉండాలి. ఇంట్లో తల్లి తండ్రి అందరూ కూడా చిన్నప్పటి నుంచి దేశభక్తిని అలవాటు చేయాలి. అది చిన్నతనం నుంచి ఒకే ఒక నిర్మాణం కూడా అన్నారు. అంచేత అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని, మన దేశం భారతదేశం, భారతదేశానికి మనం ఏదైనా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో కనుక మనం పెంచినట్లయితే రేపొద్దున వాడు భావి భారతదేశం దేశాన్ని మనకి, మన దేశానికి, తద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారన్న సందేహం లేదు. ఆ రకంగా మన జీవనాన్ని సాగించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క ఆశయం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తూ ముగిస్తారు. జపాన్లో వాళ్ళు ఎక్కువగా బుద్ధుడిని పూజిస్తుంటారు. ఆ దేశంలో ఉండేటువంటి పౌరుడు వేరే దేశానికి వెళ్ళాట. ఒక పొరపాటు, చిన్నపిల్లాడు కదా, మీరేమన్నా అంటే మేము బుద్ధుడి పూజిస్తుంటాం. ఆ బుద్ధుడే మీ దేశానికి దండెత్తడానికి వచ్చి ఏం చేస్తారా అన్నట్టు. అప్పుడు మా దేవుడైనా చూడండి, మా దేశం మనకు ముఖ్యం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం అంటే అన్నిటికన్నా చాలా గొప్పదేవి దేశము. ఆ దేశ ప్రేమను మనం అందరూ కల్పించినట్లయితే వాడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు. ఆ దిశగా మీరు అందరూ ప్రయాణం చేస్తారని, మనందరూ ప్రయాణించాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతకి జై. తదుపరి మా గురువుగారు అప్పారావు గారు ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే మాట్లాడాల్సిన కోరుచున్నామండి. పెద్దలు సూర్యనారాయణ గారు. ఓకే, ఈనాటి 14వ భారతమాత వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా పాలక వర్గ సభ్యులకి, అదేవిధంగా భారతమాత వ్యవస్థాపక దినోత్సవ సమితి సభ్యులకి, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ పేరు పేరున 14వ భారతమాత వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నానండి. సో మనది అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే
ఈ విగ్రహం కూడా చాలా బాగా పెట్టారు. ఆ కమిటీ సభ్యులకి నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో నేపాల్, టిబెట్, భూటాన్, శ్రీలంక అన్ని కూడా ఒక శ్రీలంక తప్పితే మిగతా దేశాలన్నీ కూడా భారతదేశంలో నిలిపి ఉండేవి. సో అయితే అంతటి అఖండ భారతదేశాన్ని అనేక రాజ్యాలు అనేక రాజులు పరిపాలించారు. అయితే మనకి అనాదిగా మన స్నేహితుల నుంచి మన యొక్క భారతీయ సంప్రదాయంలో భాగం. అయితే భారతదేశంలో ఒక 3 ఆసియా హిమాచలం అంటే కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు అరేబియన్ సముద్రం నుంచి అటు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం వరకు కూడా భారతదేశంలో ఎవరికి జరుగుతున్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేది బారుపల్లి గ్రామం నుంచి. అంటే భారతదేశం మొత్తం కూడా ఏదైనా అన్యాయం అయినా లేకపోతే దేశ సౌభ్రాతత్వాన్ని ఏదైనా రంగం అయినా కూడా అందరూ ఓడిపోయి. ఇది ఒక గొప్పదనం ఏంటంటే భారతదేశంలో మొదటి జాతీయ జెండా. జాతీయ జెండాకి ఏ విధమైన అవమానం జరిగినా కూడా ప్రతి ఒక్కరూ మనము మన ఇంట్లో ఏదో మన తల్లికి ఏదో అయిందనే ఫీలింగ్. 2 జాతీయ గీతం, 3 భరతమాత. అయితే దీంట్లో మనం చూసే ఉంటాము ఆపరేషన్ సింధూరు. అయితే భర్త ఎదుర్కొన్న భార్యని కాదని చెప్పి శుక్రవారంలో ఆపరేషన్ సింధూర్ అంటే ఈ యొక్క తిలకము తీసేసినందుకు, ఈ యొక్క పసుపు తీసేసినందుకు బ్రిటన్ ఎవరైతే పసుపు చెప్పారో అదే లేడీస్ చేత ఒక 2 ఆర్మీ, ఒక నేవీ, ఎయిర్ ఫోర్స్ చేత మనకి చూసాము. బ్రిటన్ ఒక 25 minutes లో ఒక 35 స్థావరాన్ని ధ్వంసం చేసి వచ్చారు లేడీస్. సో అందరి మహోన్నతమైన ఈ ఘన చరిత్ర భారతదేశంలో పుట్టడం మనకు అందరికీ గర్వకారణము. అదేవిధంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లండన్ లో మన ఊళ్ళందరూ వెళ్ళి ఎవరికో మొత్తం మీద అంటే జాతీయ గీతము, జాతీయ భరతమాత, అదేవిధంగా జాతీయ పతాకం గురించి ఒక ఉదాహరణ చెప్తాను. లండన్ లో ఒక పార్టీలో ఒక ఆయన పాటిస్తే మన ఊరు సుధాగా ఏంటంటే పార్టీలో ఒక బిందు చిందు ఉండాలి కాబట్టి బిందు చిందు అంటే పార్టీ అయిపోయిన తర్వాత బిందు చేసేస్తే బాగా చేస్తున్నారు. ఏది ఆ హోటల్ అంతా, ఆ రెస్టారెంట్ ఏదైతే ఉందో చేస్తుంటే వాడికి అర్థం అవ్వలేదు, రెస్టారెంట్ ఓనర్కి అర్థం అవ్వలేదు ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలంటే ఏమీ లేదు, నువ్వు జరగమని పెట్టని చెప్పేశారు. సో ఎప్పుడైతే జరగమని ఆన్ చేశారో ఒక్కసారిగా తాగినోళ్ళు తిన్నోళ్ళు అందరూ నుంచి సౌదాన్ రూపంలో అలాగా ఏదైతే 52 నిమిషాలు ఉన్నాయో ఆ 52 నిమిషాలు కూడా అలాగే ఉండిపోయాయి. సో అది భారతదేశం యొక్క ఔన్నత్యము, జాతీయ జెండా, భరతమాత, జాతీయ పతాకం యొక్క ఔన్నత్యము. సో ఇది ఈ కమిటీ సభ్యుల తరఫున నేనంటే నేను కొత్తగా వచ్చిన 2 రోజులు నాకు ఈ కార్యక్రమం చేయమంటే నాకు ఏమీ అర్థం లేదు. సో ఇది నాకు 2వ కార్యక్రమం. ఇది కూడా మరింత విస్తృతం చేయాలని ఈ కమిటీ సభ్యులు కోరుకుంటూ, అదేవిధంగా ఓకే సార్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మా సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ భరతమాత కమిటీ సభ్యుల సేవా సమితి అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున భరతమాత కమిటీ సభ్యులకు, పంచాయతీ తరఫున అందరినీ ఇంత ఘన కార్యక్రమం, ఇంత బాగా కార్యక్రమం చేస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను సర్వీస్లోకి వచ్చి చాలా సంవత్సరాలైనా 2-3 పంచాయతీలు చాలా చోట్ల చూసాను. కానీ భరతమాత ఈ కోనసీమలో నాకు తెలిసింది కోనసీమలో మొదటి విగ్రహం అనుకుంటాను, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మొదటి విగ్రహమైన ఆశ్చర్యం లేదు. ఇంత మంచి కార్యక్రమం మన ముంగండ గ్రామంలో జరుగుతున్నందుకు, ఇదంతా మనం ఇందులో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి ఇంకా బాగా చేసి ప్రతి సంవత్సరం భరతమాత యొక్క మా సెక్రటరీ గారు చెప్పారు, భరతమాత యొక్క ఔన్నత్యం, తర్వాత 3 రంగుల జెండా. ఆ 3 రంగుల జెండా గురించి తెలిస్తే చాలా
అసలు పింగళ వెంకయ్య గారు అంత కాన్సెప్ట్ తో, అంటే ఎల్లో, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, ఆ కలర్ల గురించి అందులో ఉన్న విషయం గురించి తెలిస్తే చాలా చక్కగా ఉంటుందండి. ఇదే విషయాన్ని మన పిల్లలకి, రాబోయే తరానికి ప్రతి ఒక్కరు ఇదే విషయం మీద చెప్పగలిగి చెప్తే ఇంకా మన భరతమాత యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. తర్వాత రెండో విషయం, జనగణమన కానీ, వందే మాతరం కానీ, ఇవన్నీ మనకి మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పడానికి, భారతదేశంలో వివిధ జాతులు, కులాలు, మతాలు, దగ్గరగా 5,000 కులాలు ఇంతమంది ఉన్న ఈ భారతదేశంలో ఏకతాటి మీదకి వచ్చేది ఈ భరతమాత ముద్దు బిడ్డలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మతం లేదు, కులం లేదు, జాతి లేదు, భిన్నత్వంలో ఏకత్వం. అందరూ వేరు వేరు కానీ భారతీయులుగా మనందరం ఏకత్వం ఒకటే అని చెప్పేది ఈ ఇటువంటి కార్యక్రమాలు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. भारत माता की जय, भारत माता की जय. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అన్ని సామాజిక వర్గాలు కలిసి సుమారు 13 ఏళ్ళు 2012లో గట్టి కృషి చేసి అమూల్యమైన, అతి పవిత్రమైన ముదావహమైనటువంటి విగ్రహాన్ని ఈ గ్రామంలో అందరూ కలిపి, అన్ని సామాజిక వర్గాలు కలిపి ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహం భారతమాత విగ్రహం. ఆ విగ్రహం యొక్క 14వ వ్యవస్థాపక దినోత్సవం రోజున, అలాగే సుమారు 100 సంవత్సరాల క్రితం సౌశీల్యం, వ్యక్తి నిర్మాణం, సంఘటితం, దేశ సేవకు ఏదైనా సరే ప్రాణాలు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే యుద్ధాలు వచ్చినా, ప్రభుత్వ పరిస్థితి వచ్చినా ముందు వెనుక చూసుకోకుండా ఆ వాటలో పాల్గొనాలనేటువంటి సేవా తత్పరతను కలిగి చేసినటువంటి 1947 యుద్ధంలో అప్పటికప్పుడు కావాల్సి వస్తే, ఒక ఎయిర్ స్ట్రిప్ కావాల్సి వస్తే వెంటనే అతి త్వరలో మిలిటరీ వాళ్ళకి నిర్మించి ఇచ్చినటువంటి, 1962 యుద్ధంలో కూడా సైనికులతో పాటు పోరాటానికి నిలబడినటువంటి, సేవ చేసినటువంటి, ఆ యొక్క అటువంటి సేవా తత్పరత కలిగినటువంటి సైన్యాన్ని తయారు చేసినటువంటి, సేవకులను తయారు చేసినటువంటి, అదే 1963లో వాళ్ళని మన జనవరి 26 రిపబ్లిక్ డే పీరియడ్ లో ప్రత్యేకించి వారు చేసిన సేవలకు గాను పీరియడ్ లో వీళ్ళు కూడా 300 మంది స్వయం సేవకుల్ని పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. అటువంటి స్వయం సేవకుల్ని తీర్చిదిద్దినటువంటి, అలాగే దివిసీమ కానీ ఇంకో వందలు వచ్చినప్పుడు కానీ ఎవరు లేకపోయినా మేమున్నాము అనేటువంటి ముందరకు వచ్చి సేవ చేసేటువంటి కార్యకర్తల్ని, అలాగే ఈ సేవ చేసే కార్యక్రమంలో అనేక వేల మంది హత్య చేయబడ్డారు, అనేక వేల మంది కార్యక్రమాల ఇదిలో మరణించడం జరిగింది. అటువంటి కార్యస్ఫూర్తి కలిగినటువంటి సేవకులను తయారు చేసినటువంటి, అలాగే 1916/9/1947 గాంధీ గారు ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని, ఐ హావ్ ఇంప్రెస్డ్ టు బి ది డిసిప్లైన్ అన్టచబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని చెప్పేసి ప్రశంసలు అందుకున్నటువంటి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు May 1939 ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ లో పాల్గొని, ఐ హావ్ సర్ప్రైజ్డ్ టు సీ ఈక్వాలిటీ బ్రదర్హుడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అలాగే ఎక్స్ చంద్రశేఖరరావు గారు స్వదేశీ రక్షణ అభిమాన్, దేశ రక్షణ అని ప్రశంసించినటువంటి, అలాగే ప్రణబ్ ముఖర్జీ, అందరూ మహానుభావులు, మనలో కొన్ని డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉన్న ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకున్న సమయం చెప్పకుండానే, తెలుసుకోకుండానే వాళ్ళ యొక్క ఉన్న అనుమానాలని తీర్చుకున్నటువంటి, అలాగే అటువంటి బ్రహ్మాండమైనటువంటి సంస్థని విజయదశమి 1925 నాడు కేవలం 5 దేశ రక్షణ, దేశ వ్యక్తి నిర్మాణం, వ్యక్తి వికాసం, సౌశల్యం, దేశ రక్షణ అనేటువంటి నినాదంతో, దేశమే మనకు ముఖ్యమనే నినాదంతో కేవలం 5 ప్రారంభించబడినటువంటి డాక్టర్ హెడ్గేవార్జీ 5 ప్రారంభించిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ. ఆ సంస్థ యొక్క 100వ రోజు కూడా ఇవ్వాలి. అంటే ఆ సంస్థ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మనందరికీ కూడా
ఆ భారత మాత ఆయురాయులకి ఐశ్వర్యాలు సదా ప్రసాదించాలని, అలాగే మన సింధూరులో మనం కోల్పోయినటువంటి మన సోదరులకి ఆత్మకి సంతృప్తి కలగాలని, ఆ సింధూరు పూలో కేవలం కొన్ని గంటల్లోనే విజయం సాధించి పెట్టిన ఆర్మీ వారికి, అలా ప్రోత్సహించిన మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అందరం కూడా కలిసికట్టుకుంటూ ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ అని, భూ జిహాద్ అని, నెక్స్ట్ నిజం అని, దేశాన్ని విచ్ఛిన్నకరంగా విపరీతంగా వెడగొట్టాలనే ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి మన గ్రామము, మన మండలము, మన రాష్ట్రము అతీతంగా జాతీయంగా మీరు అందరూ జాతీయ స్ఫూర్తి ఇచ్చేటటువంటి అన్ని కూడా పత్రికలు లేదా యూట్యూబ్లు చూసి జాతీయ స్ఫూర్తి పొంది జాతీయంలో ఏం జరుగుతుంది, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని కూడా మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క భారతమాత ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తూ, నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మరించవలసిందిగా కూడా కోరుతూ, వీటి పైన కేవలము ఇదేదో కొంత పంచాయతీ వరకు లేకపోతే కొంతమంది వ్యక్తికే కాదు, మన గ్రామంలో 12 ఏళ్ళుగా వ్యక్తంగా వేల వ్యక్తుల తిరిగి చూసుకుంటే అన్ని సామాజిక వర్గాలు కలిసికట్టుగా నిర్మించుకున్నటువంటి భారతమాత విగ్రహం అంచేతను ఈ గ్రామ పౌరుడిగా ఆ వ్యవస్థాపక దినోత్సవం జరిగినప్పుడు అందరికీ కూడా అదే బాధ్యత ఉంటుందని మాత్రం నిర్ణయించుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి సచివాలయ సిబ్బంది జనగణమన కార్యక్రమం జరపడుతుందండి. జనగణమన గీతార్పణం చేయవలసిందిగా కోరుచున్నాను. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ कलबंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. చిన్న కార్యక్రమం ఉంది. సచివాలయంలో ఒక భారతమాత ఫోటో చేయించాం అని చెప్తున్నాం. పంచాయతీకి ఇస్తారా? మాకిస్తారా? సచివాలయంలో పెట్టారు. అదే మాది మాకి ఇచ్చే కార్యక్రమం చేత ఆవిష్కరణ అది సచివాలయంలో పెట్టవలసిందిగా కోరుతున్నాం. దానిపైన ఇంకా రాయించాలి. తర్వాత మీరు రాయించినా సరే లేదండి ఆయన చేత అదే మొత్తం భారత్ మాతా भारत माता की 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 ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ కి
అలాగే పంచాయతీకి, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్కి, హాస్పిటల్స్ కి, అలాగే చిన్న స్కూల్స్ కి, హై స్కూల్స్ కి అందరికీ కూడా, గన్నవరం పోలీస్ స్టేషన్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఎండిఓ ఆఫీస్ కి, అగ్రికల్చర్ ఆఫీస్ కి అప్పట్లో ఫోటోలు ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ కొంచెం పెద్దది మళ్ళా గుర్తు చేసుకునేలాగా అది అందరూ చూసే విధంగా మన పంచాయతీలో పెట్టవలసిందిగా ఒకరోజు ప్రార్థిస్తున్నాం. మాత యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఒకసారి కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అనకూడదు, మన కర్తవ్యం. అంచేత ఈ కార్యక్రమంలో పడుకున్నటువంటి అందరికీ కూడా ఆ భారతమాత ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇచ్చి సదా కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పంచాయతీ వారు తీపి ఇస్తున్నారు, ఈ వర్షంలో తీపి తీసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం.